హల్లెలూయా. నంబర్ పే చేసి లింక్ పెట్టానని చెప్పు సొంతానికి. మనమందరము కూడా విశ్వాస విషయంలో ఏకత్వము పొందాలి. అంతేకాదు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో, యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞాన విషయంలో నువ్వు ఆపేమంటున్నావా? అది కదా, నువ్వు ఎక్కడ ఆపేమంటావు? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనం ఏమవ్వాలి? ఏకత్వము పొందాలి. చాలామందికి దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానములో ఎదగడం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం. ఇవాళ ఒక చిన్న ఒక మీటింగ్లో అందరూ మీటింగ్ అయిపోయింది పరిచయం చేసుకున్నారు. ఒక ఆయన, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి అన్నారు. ఎలా పరిచయం చేసుకోవాలి ఇప్పుడు మనం? ఇప్పుడు మీరు ఎవరైనా ఇప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళారు, మీరు ఎలా పరిచయం చేసుకుంటారు? ప్రైజ్ ది లార్డ్ అంటారు, బాగున్నారా అంటారు, మేము ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నారంటే అర్థం ఏంటి? మేము అంటే వాళ్ళ యొక్క చర్చ్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సిద్ధాంతమును వాళ్ళు ఏం చేస్తున్నారు? హైలైట్ చేస్తున్నారు. చాలా పొరపాటు అది. సంఘం అంతా కూడా ఏంటి? ఒకటే. ఇందాక ముందేం చదువుకున్నాం? బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, పైన ఉన్నాయి కదా 4వ వచనం చూడండి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇవన్నీ ఒక్కడే. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాము? కాదు అక్కడ దాని అర్థం ఏంటంటే, మేము ఒక రకంగా చెప్పాలంటే మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అండి, అది అనమాట. అక్కడ గొప్పగా చెప్పడం అనమాట అది. లేకపోతే జనరల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకరింట్లోకి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అవుతుంది, అయిపోయిన తర్వాత అందరూ ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడి మేము ఇక్కడ ఉంటామండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి అని చెప్పాలి. దాని అర్థం ఏంటి? వాళ్ళ డినామినేషన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? హైలైట్. అది అక్కడ వాళ్ళ డినామినేషన్ని, వాళ్ళ చర్చిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చర్చిని హైలైట్ చేసేది ఏమి లేదు, అంతా ఒక్కటే. హల్లెలూయా. ఏంటి? అంతా ఒక్కటే. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏమవ్వాలి? ఏకత్వం రావాలి. ఇప్పుడు ఏకత్వం ఎందుకు రావట్లేదంటే, మేము ఆ చర్చ్, మేము ఈ చర్చ్. కొరింథీ పత్రికలు కూడా అలాగే ఉంటాయి చూడండి. మొదటి అధ్యాయము, కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి. ఇంకా అమ్మా, అంటే వాళ్ళకి కలహములు దేనికున్నాయి? ఒకరు నేనేమంటున్నాడు, నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకటి నేను కేఫా వాడను, ఇంకొకటి నేను. అంటే వాళ్ళ యొక్క డినామినేషన్స్ని, వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళని ఏం చేస్తున్నారు? గొప్పగా చెప్పుకుంటున్నారు. అది పొరపాటు. అది చాలామంది ఏమో గొప్ప అనుకుంటారు. అది వాళ్ళకి ఏమి లేదు. దేవుని కుమారుని గురించిన విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏమి లేదు? ఏకత్వం లేదు. వాళ్ళు ఇతరులతో ఏమవ్వట్లేదు? ఏకీభవించట్లేదు. అందుకే వాళ్ళ మధ్యలో ఏముంది? కలహము. ఏమున్నాయన్నాడు? మీకు కలహము మీ మధ్యలో ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది, మీకు ఇంకా ఆ తర్వాత అసలు మీలో అసూయలు ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది, మీలో ఒకరితో ఒకరికి ఏమవ్వట్లేదు, పడవట్లేదు, కక్షలు ఉన్నాయి, ఏక మనసు లేదు అని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని వాక్యములో ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, మనకు విశ్వాస విషయంలో ఏమవుతుంది? దేవుని బిడ్డ అంతే. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు వాళ్ళు చూడగానే మనకేమవ్వాలి?
మీరు పెంతుకోస్తోలా, మీరు బాప్టిస్టోలా, లేకపోతే ది చర్చ్ ఆఫ్ క్రైస్టోలా, లేకపోతే లోదరన్సా, ఇవన్నీ కూడా ఆ భేదము ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందంటే దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానములో ఏకత్వం లేదు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలి. ఏకత్వము పొందాలి. పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించను. మనము సంపూర్ణతలకు ఎంత ఎంత సంపూర్ణతలకు రావాలంటే యేసుక్రీస్తు ఎలాంటి వాడో అలాంటి వాళ్ళు అవ్వాలట. ఇప్పుడు అందరూ సంపూర్ణ అయ్యారు లేదా? చెప్పండి. మనం ఒక్కొక్కసారి నేను బాగా ఎదిగాను అనుకుంటాం కదా. ఈ మధ్య ఈ సంవత్సరం ఏమైనా 2025లో బాగా ఎదిగాను అనుకుంటాం. ఎదిగారా లేదా అనేది ఎప్పుడు పోల్చుకోవాలంటే క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎప్పటికి వస్తుంది? అది మనం ఎదుగుతూనే ఉండాలి. ఇంకొచ్చేసింది అనడానికి లేదు. అంటే ప్రతిసారి కూడా మనం ఏమవ్వాలి? ఇంకా ఎదుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అడిగారండి, మీరు అలా సూపర్ అనడానికి లేదు. ఇంకా ఏమవ్వాలి? ఇంకా అది మనల్ని ఏం చేస్తుందంటే హ్యూమిలిటీ, దీనత్వంలో తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో చూడాలని ఆశపడుతున్నాడంటే క్రీస్తుకు కలిగిన సమానమైన, అలాగే ఉందా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలట మనం అందరం కూడా. హల్లెలూయా. గలతీ పత్రిక 4:19 చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు ఏం కలుగుతుంది? మీరు రక్షణ పొందారు, కానీ మీలోకి ఎవరు రావాలి? ఏ రూపంలోకి రావాలి? మీరు క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమై. పౌలుకు మరలా ప్రసవ వేదన అంటే ఏంటి? పౌలు నేను మిమ్మల్ని కన్నాను అంటాడు కదా. ఆ విశ్వాసులుగా నేను మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను. రక్షణలోనికి మిమ్మల్ని నడిపించాను కనుక నేను మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను. కానీ మిమ్మల్ని ఏ రూపంలో చూడాలనుకుంటున్నానంటే క్రీస్తు సారూప్యంలోనికి, స్వరూపం మీలో ఏమవ్వాలి? ఏర్పడాలి. అలాగే రోమాపత్రిక 8:29 కూడా చూడండి. రోమాపత్రిక, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో తన కుమారునితో సారూప్యము గలవారుటకు. ఏ సారూప్యంలోనికి రావాలట మనం? తన కుమారుని యొక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంతో చెక్కుకోవాలి. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మీరు అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? చెక్కుతాడు. నాకే నన్ను చెక్క అవసరం లేదండి, నేను రెడీ అంటే దేవుడు ఏం చేయడు? చెక్కడు. మేము చదివే స్కూల్లో సెంట్ పీటర్స్లో చెక్కుడు రాళ్ళతో కట్టారు ఆ బిల్డింగ్ అంతా కూడా. చెక్కుడు రాళ్ళతో కట్టారు. ఆ కొండ మీద రక్షణగిరి అని ఉంటుంది, అదంతా కూడా చెక్కుడు. ఆ రాళ్ళు మీరు చూస్తే ఇటకల్లాగే ఉంటాయి. అవి ఇటకల్లాగే ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటాయో. అది వాళ్ళు ఆ రాళ్ళను అక్కడే కొట్టేవారు. మేము చూసేవాళ్ళు. ఒక 2-3 కలిసి ఏం చేసేవారంటే ఒక రాయిని తీసుకొని టక్కు 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 అని కొడుతూ దాన్ని అంత స్మూత్గా బయట మీరు చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే టైల్ లాగే ఉంటుంది, కానీ అది రాయ. దాన్ని అలా కొడుతుంటారనమాట. కొట్టి 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 సాఫ్ట్ చేస్తుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనలను ఏ రూపంలోనికి చెక్కాలనుకున్నాడంటే తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావాలని కోరుకుంటాడు. హల్లెలూయా. అది ఎవరికి చేస్తాడంటే మన పాట పాడతారు. ఏ పాట? ఈ పాట అని గుర్తు రావాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము. ఉతనికే చెక్కితే ఊరుకోం మనం. అనుక్షణము
పాట ఎంత స్మూత్గా పాడేస్తున్నారు చూడండి. చెక్కితే ఏమవుతుంది? మిమ్మల్ని మీద ఎవరైనా చెక్కితే ఏమవుతుంది? రాయి మీద ఆ యొక్క సుత్తి శానం పెట్టుకొని కొడితే ఏమవుతుంది? రాయికి నొప్పి రాదు, మనకైతే నొప్పి వస్తుంది కదా. నొప్పి వస్తే మనం ఊరుకుంటామా? అదే రాయితో ఏం చేస్తాం? మనల్ని కొడితే రాయి తీసేయాలని మనం దేవునికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడంటే చెక్కుతాడు. మనకి ఇష్టం లేనివి, అంటే దేవునికి ఇష్టం లేనివన్నీ ఏం చేస్తాడు? తీస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ప్రతిసారి మాట్లాడి చెక్కుతూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. ఆ చెక్కుతున్నప్పుడు మనకు ఒకసారి ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ ఎందుకు చెక్కుతాడంటే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రావాలి. అది దేవుడు ఎప్పుడు ఆనందిస్తారంటే మనల్ని చూసి, మనం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి చెక్కబడుతున్నప్పుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. పౌలు గలతీయులను చూసి బాధపడుతున్నాడు. ఏమనంటే, మీరు రక్షణ పొందారు కానీ మీకు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావట్లేదు కనుక మీ విషయమే మరలా నేనేం చేస్తున్నాను? ప్రసవ వేదన పడుతున్నాను. అంటే మరలా మిమ్మల్ని ఆ రూపంలోనికి మీరు వచ్చేంత వరకు కూడా మరలా మీకోసం నేను ప్రసవ వేదనతో నేనేం చేస్తున్నాను? ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రసవ వేదనతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. దేని కొరకంటే, నన్ను నీ రూపులో చెక్కు ప్రభువా అని చెప్పి. కనుక ఎంత అంటే క్రీస్తుకు కలిగిన సమానమైనటువంటి సంపూర్ణత కలవారు మగు వరకు దేవుడు మనల్ని ఏం చేశాడంటే అలా నియమించాడని చెప్తూ, ఇలాగా మారడానికి ఒక 5 పరిచర్యలు మనకు కావాలి. 13వ వచనం చూడండి. అప్పుడు పరిశుద్ధులు ఏమవ్వాలి? ఇప్పుడు మనం అందరం ఏంటి? పరిశుద్ధులం, కానీ సంపూర్ణము కాము. పరిశుద్ధులు ఏమవ్వాలట? సంపూర్ణము కావాలి. క్రీస్తు శరీరం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలంటే దేవుడు 5 పరిచర్యలను దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ఒకటి ఎవరంట? అపోస్తలులు. ఒకటి ఎవరు? అపోస్తలులు. 2 ఎవరు? ప్రవక్తలు. 3 ఎవరు? మీకు ఇది కూడా లాస్ట్ టైం 5 ఫింగర్స్ ప్రేయర్ చెప్పారు కదా, గుర్తుంది ఎవరికైనా? చేశారు మధ్యలో ఒకరేనా? వెరీ గుడ్. అది వచ్చే ఆదివారం అడుగుతాను నిన్ను, అంటే నువ్వు అందరూ చెప్పాలి, అందుకు అందరూ మర్చిపోయినట్టున్నారు. గుర్తుందండి? సరే, ఒక్కొక్కరు హెడ్స్ డౌన్. కొంతమంది లేరు అనుకోండి, అందుకే కొంతమంది లేరు కదా, నువ్వు చెప్దు కానీ. చూడండి, ఈ 5 ఫింగర్స్లో మినిస్ట్రీ కూడా ఫస్ట్ది ఏంటంటే, ఇది తంబు అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, ఇది సువార్తికులు, ఇది కాపరులు, ఉపదేశకులు. 2 ఒకటే, కాపరులు, ఉపదేశకులు. అందుకే మధ్యలో ఏం లేదు అక్కడ. కొందరు ఉంది అక్కడ. కాపరులు గాను, అంటే కాపరులకే ఉపదేశించేటువంటి పని కూడా ఉంది. కనుక ఈ 5 కూడా పరిచర్యను బట్టి మనం ఏమవుతాము? సంపూర్ణతలోనికి వెళ్తాం. కనుక నేను ఒక్కనే వాక్యం చెప్తానంటే సంఘము సంపూర్ణతలోనికి రాదు. మీకు అర్థమవుతుందా? ఎక్కడైనా సరే ఎంత గొప్ప సేవకుడైనా ఇప్పుడు ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు అపోస్తలుడు అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఇంకా 4 ఉన్నారు కదా, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. మిగతా 4 లేకపోతే ఏమవుతారు? మీకు అర్థమవుతుందా? మిగతా 4 లేకపోతే ఏమవుతారు? పోనీ ప్రవక్తలు ఒక్కరే ఉన్నారనుకోండి, నేను ప్రవక్తని అని చెప్తున్నాను. ఇప్పుడు మిగతా 4 లేకపోతే ఏమవుతుంది? సంపూర్ణతలోనికి రాము. కనుక సంఘములో దేవుడు 5 పరిచర్యలు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడట? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం జరగాలి. కనుక ఇవన్నీ జరగాలంటే దేవుడు ఏం చేశారంటే కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. కనుకనే మీరు ఎందుకు ఎక్కువ మంది బోధకులను ఎందుకు పిలుస్తాం అనుకున్నారు చర్చలోకి? ఇప్పుడు నేను ప్రతి ఆదివారం వాక్యం చెప్పగలను లేదా? చెప్పచ్చు. కానీ ఎందుకు పిలుస్తున్నావు?
ఆదివారం కాకుండా మరలా నెల మధ్యలో 2 నెలలకి మధ్యలో ఒక సేవకులను ఎందుకు పిలుస్తున్నాం? ఒక్కొక్క సేవకులు వస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? మొన్న ఒక అబ్బాయి అన్నాడు, అని ఎవరిని పిలవచ్చు కదా అని. పిలిస్తే ఎంత అవుతుంది అనుకున్నారు? పిలిస్తే ఉత్తరప్రదేశ్ నుంచి పిలిచామా, 5 రోజులు ఉన్నారు ఆయన. ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ ఛార్జీలు ఎంత అవుతుందో తెలుసా? అన్నీ ఏసీ ట్రైన్సే. ఇప్పుడు ఛార్జీలు, వాళ్ళకి కానుక, తర్వాత వాళ్ళ 5 రోజులు ఉండడానికి వసతి, ఆహారము, పని చేయాలి. కానీ ఎందుకు చేస్తున్నాం అవన్నీ? ఎవరు? సంఘం దేంట్లోకి వెళ్ళాలి? సంపూర్ణతలోనికి వెళ్ళాలి. సంఘం ఏమవ్వాలి? ఒక్క సేవకుడు, ఒక్క కాపరి చెప్తే, ఇది మీకు మరలా చెప్తున్నా, ఎక్కడైనా సరే ఒక్క మ్యాన్ ఆఫ్ గాడే అయితే ఆ సంఘం అంతటికి కూడా సంపూర్ణతలోనికి రారు. ఒక్క సేవకుడే వాక్యం చెప్తున్నట్లయితే సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా నాకు అన్నీ తెలుసు అంటే అందరికీ అన్నీ తెలుసు. కానీ దేవుడు కృపావరములను ఏం చేశాడు? వేరువేరుగా ఇచ్చాడు. అపోస్తులు చేసే పరిచర్య వేరు, సువార్తికులు చేసే పరిచర్య వేరు, ప్రవక్తలు చేసే పరిచర్య వేరు, కాపరులు చేసే పరిచర్య వేరు, ఉపదేశకులు చేసే పరిచర్య వేరు. ఇవన్నీ కూడా విశ్వాసులకు అవసరం. కనుక మనమే అందుకనే వేరే వేరే సేవకులను ఎందుకు చేయడం? కొంతమంది బైబిల్ టీచర్స్ని కానీ, కొంతమంది ప్రవక్తలుగా ఉన్నవారిని కానీ, కొంతమంది మిషనరీస్ని కానీ, ఇవన్నీ తేవడం ద్వారా మనకు ఏమవుతామంటే అన్ని విధాలుగా ఎదుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్ని విధాలుగా ఎదగాలి. ఇప్పుడు ఒక పక్కే ఒక చెయ్యి ఎదిగిపోయింది అనుకోండి, ఏమవుద్ది? మీకు అర్థమైందా? చిన్నప్పటి నుంచి ఒక కాలు ఎదిగిపోయి ఒక కాలు ఎదగలేదు అనుకోండి, ఏమవుతుంది? కుట్టి వాళ్ళగే ఉంటాం. ఒక చేయి ఎదిగిపోయి ఒక చేయి ఎదగలేదు అనుకోండి, ఏమవుతుంది? అన్నీ సమానంగా ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలంటే 5 పరిచర్యలు ఉండాలి. అర్థమవుతుందా? కనుక ఇన్ ఫ్యూచర్ ఆల్సో నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎక్కడికైనా మీరు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘంలో ఎప్పుడు కూడా ఈ 5 పరిచర్యలు జరగాలి. నేను క్రైస్ట్ చర్చ్కి వెళ్ళేవారు, ఎంఏ పాల్ గారి చర్చ్కి. మా దగ్గర ఈ 5 పరిచర్యలు ఉండేవి. ప్రతి నెలలో కనీసం ప్రతి 1-2 ఆదివారాలైనా గెస్ట్ స్పీకర్లు ఉండేవారు. అలాగే మాకు బుధవారం బైబిల్ స్టడీ ఉండేది, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది. ఖచ్చితంగా ఈ టైంలో బైబిల్ స్టడీ తీసుకోవడానికి ఒక ఆయన ఉండేవారు. అలాగే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించడానికి ఒకరు ఉండేవారు. అలాగా వాళ్ళందరూ కూడా పరిచర్య చేశారు. ఈజీగా ఏమవుతారు? అప్పుడు విశ్వాసులు ఎదుగుతారు. అలాగే సంఘములో కూడా చాలామంది ఉపదేశించాలి. ఇప్పుడు ఎందుకు మధ్య మధ్యలో కొంతమందికి అవకాశం ఇస్తున్నాం? ఆదివారం కీర్తనలు ధ్యానించడానికి కానీ, మెయిన్ మెసేజ్ చెప్పడానికి కానీ, మధ్యలో వేరే ఒకరికి ఎందుకు? సంఘంలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం? వారిలో కూడా ఏముంటుంది? కృపావరం ఉంటుంది. అది సంఘమునకు ఏమవుతుంది? కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారు మీరే చెప్పచ్చు కదండి. ఏంటి? ఒక అబ్బాయి వచ్చేవాడు. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు మీరే పాడచ్చు. నేనే పాడేయాలంట పాటలు, నేనే వాక్యం చెప్పేయాలంట, నేనే ప్రార్థన చేసేయాలంట, నేను ఇంటికి వెళ్ళిపోవాలంట. మరి మిగతా వాళ్ళకి కూడా ఏముంది? కృపావరములు ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ఏమవ్వాలి? మీకు ఆ తర్వాత వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? కనుక ఈ 5 పరిచర్యలు కూడా మనకు అవసరం. ప్రవక్తల పరిచర్య అవసరం, అపోస్తలుల పరిచర్య అవసరము, సువార్తికుల పరిచర్య కూడా అవసరం. సువార్తికులు లేకుండా మనము సువార్తను వినలేం. కనుక ఇంకా కూడా అవసరం. ఎందుకంటే సువార్త పరిచర్యలో వారు చేస్తున్న కార్యాలు మనం వింటున్నప్పుడు మనకు కూడా ఏమవుతుంది? సువార్తను ప్రకటించాలనే భారము పెరుగుతుంది. సువార్తికులు చెప్తే మనకు సువార్త భారం పెరుగుతుంది. అపోస్తలులు చెప్పారనుకోండి, సంఘములను కట్టాలనేటువంటి భారము పెరుగుతుంది. అలాగే ప్రవక్తలు చెప్పారనుకోండి, మనం హెచ్చరించబడతాం. ప్రవక్తలు వస్తే ఏమవుతుంది? మనకు హెచ్చరిక వస్తుంది, గద్దింపు వస్తుంది. మన ప్రవక్తలు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అనుకున్నట్టుగా ప్రవక్తలు ప్రవచనాలు చెప్పేవారు కాదు. ఏంటి ప్రవక్తలు ఏమంటారు? మిమ్మల్ని సరిచేస్తారు, గద్దిస్తారు. ప్రవక్తకు అందుకే ఈ చూపు పెట్టారు. ఈ చూపు ఎప్పుడు ఏం చేస్తుంది? చూపిస్తుంది, మన తప్పుని చూపిస్తుంది. తర్వాత కాపరులు ఏంటంటే వారి కోసము
వారికి ఉపదేశిస్తూ వారిని నడిపిస్తూ కాపరి ఏం చేస్తాడు? గొర్రెని నడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ 5 పరిచర్యలు కూడా అవసరం. అందుకే ఇప్పుడు చూడండి 14 వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట ఎలా ఉండకూడదు? పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుగా ఉండక. ఇక మీదట మనం ఎలా ఉండకూడదు? చాలామంది నేను ఇప్పుడు ఏమంటున్నారు, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన పేరేంటో చెప్పలేదు, ఆయన ఏంటో చెప్పలేదు, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి అన్నమాట. మనం వెంటనే ఏమంటాం? నేను పెంతుకొస్తాండి. నేనేంటి? లూథరన్స్, మేము లూథరన్స్. ఇంకొకరు ఉంటారు హెబ్రోన్స్. ఇంకా వాళ్ళు తప్ప ఎవరు పరలోకం వెళ్ళరు అనుకుంటారట. వాళ్ళు తప్ప ఇంకెవరు పరలోకం వెళ్ళరు. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు అనుకుంటారు. అలాగా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారేమో భయం. ఎందుకంటే అలా ఎప్పుడు అనుకోకూడదు. మేము ఒక్కరమే పరలోకం వెళ్తాం, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని అనుకోకూడదు. చాలామంది అలాగ అనుకుంటారు. కొన్ని డినామినేషన్లు మేము తప్ప ఇంకెవరు. ఇంకొకరు ఏమనుకుంటారు తెలుసా? ఫస్ట్ ప్లేస్ మాదే. ఎక్కడ? వాళ్ళు ఎవడే రిజర్వేషన్ చేసుకున్నట్టుగా దేవుడేమో వాళ్ళకి సీట్లన్నీ చూపించినట్లుగా చెప్తారు. ఫస్ట్ ప్లేస్ మాదే. అలాగ ఒక్కొక్కరు అలాగా అనుకుంటుంటారనమాట. మీకు ఇంకో విషయం తెలుసా? మంచి మెచ్యూర్డ్ అయిన వాళ్ళు అందరితో కూడా కలుస్తారు. అందరు డినామినేషన్స్ ఏం చేస్తారు? చక్కగా కలుస్తారు. లూథరన్స్ ఉన్నారనుకోండి, మరీ వాళ్ళు మనం తీసిపడే అవసరం లేదు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు. బాప్టిస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు అందులో కూడా మంచి బిలీవర్స్ ఉన్నారు, అందులో కూడా మంచి సేవకులు ఉన్నారు. అలాగే హెబ్రోన్లో ఉన్నారనుకోండి, హెబ్రోన్ అంటే భక్సింగ్ ఫెలోషిప్, వాళ్ళలో కూడా మంచి బిలీవర్స్ ఉన్నారు, మంచి సేవకులు ఉన్నారు. భక్త్ సింగ్ గారు చేసిన సేవ ఎవరూ చేయలే. ఆయన చనిపోయే సమయానికి 14,000 చర్చెస్ ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. 14,000 చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంత గొప్ప సేవకుడు ఆయన. కనుక ప్రతి వాళ్ళలోనూ కూడా మనము ఏం చూడాలంటే, వారిలో ఉన్న దాన్ని ఏం చేసుకోవాలి? తీసుకోవాలి. మేము ఇదండి, మేము వాళ్ళు తీసుకోము, మాకు అది అవసరం లేదు అంటున్నామంటే మనం ఎలా ఉన్నాము? పసిపిల్లలుగా ఉంటున్నాము. పసిపిల్లలుగా ఉండకూడదు అని చెప్తూ ఇవన్నీ అయిపోయి 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. రెండు మనకు అవసరం. ఏంటి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. మన పని ఏంటంటే, నువ్వు ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, పెంతెకోస్తు అయినా, లేకపోతే లూథరన్ అయినా, అందరి పని ఏంటి? మనం లూథరన్స్ లాగా ఎదగకూడదు, బాప్టిస్ట్ లాగా ఎదగకూడదు. కొంతమంది హోసన్న సిస్టర్ గారు ఉన్నారనుకోండి, ఇప్పుడు హోసన్న వెళ్తారు. ఇంకొకరు ఉన్నారు, రాలేదు కానీ అమ్మగారు. ఇక హోసన్న అంటే ఏంటి? ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు? హోసన్న అంతే. హోసన్న అంటే ఏంటి? హోసన్న చర్చెస్ అనమాట. ఇంకా వాళ్ళు తప్ప. అసలు విషయం ఏంటంటే, హోసన్నాకి వెళ్ళినా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళినా, పెంతెకోస్తుకి వెళ్ళినా, మన పని ఏంటంటే క్రీస్తు వలె ఉండుటకు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఏమవ్వాలి? లూథరన్స్గా ఎదగడం కాదు, హోసన్నా మినిస్ట్రీస్లో ఎదగడం కాదు, పెంతెకోస్తులో ఎదగడం కాదు. ఎలాగ ఎదగాలి? క్రీస్తు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? ఎదగాలి. అన్ని విషయాలు ఏమవ్వాలి? ఎదగాలి. ఆ డినామినేషన్లో కొన్ని ఉంటాయి, ఈ డినామినేషన్లో కొన్ని ఉంటాయి. అందుకే నేను అందరు రాసిన బుక్స్ చదువుతాను, అందరు రాసినటువంటి మెసేజ్లు కూడా చదువుతాను. బైబిల్ టీచర్స్ మెసేజ్లు చదువుతాను, బైబిల్ మరి సువార్తికులు రాసినటువంటి వాటిని చదువుతాను. ప్రతిసారి కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు, ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు, అది డిఫరెంట్ వాళ్ళు రాసినవి అన్నీ కూడా ఏం చేస్తాను? చదువుతాను. వాళ్ళలో ఉన్న ప్రత్యక్షతలు మనం కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. కనుక అన్నీ కలిపి ఏమవ్వాలట? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? ఎదగాలి. అన్ని విషయాలు ఎదిగితేనే మనం ఏమన్నట్టు? సంపూర్ణమైనట్టు. ఒక విషయంలో ఎదిగి ఒక విషయంలో జ్ఞానం వచ్చింది కానీ ఏమవ్వలేదు? ప్రేమ లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ లేని వాడిని అయితే
వ్యర్థుడును. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఉత్తి జ్ఞానం ఉంటే మనకేం కలుగుతుంది? గర్వం పెరిగిపోద్ది. అన్నీ తెలుసు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? మనకు తెలియకుండా ఏమవుతుంటే మనకి గబుక్కొని అప్పుడప్పుడు మీరు ఇలా అనుకుంటారు, కొమ్ములు తగులుతుంటాయి. ఏంటి కొమ్ములు వచ్చేయండి? ఈ కొమ్ములు ఇప్పుడు ఎలా తీసుకోవాలి? తల తగులుతాయి. ఎందుకు? జ్ఞానం పెరిగిపోతున్న కొద్ది కొమ్ములు వచ్చేస్తాయి. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి. కొమ్ములు రాకుండా మనల్ని ఏం చేస్తుంది? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే జ్ఞానం వ్యర్థం అని బైబిల్లోనే ఉంది. జ్ఞానమంతా ఉండి ప్రవచనాలన్నీ తెలిసి ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడును. అంతేకాదు, ప్రేమ ఉండి జ్ఞానం లేదనుకోండి, అది మరో ప్రమాదం. అందుకే పౌలు ఫిలిప్పీ పత్రికలో అనుకుంటాను చెప్తాడు చూడండి, మీ ప్రేమ సమస్తమైన జ్ఞానంతో ఉండాలి అంటాడు. 9వ వచనం చూడండి, 1వ అధ్యాయం 9. మీ ప్రేమ తెలివితోనూ మీ ప్రేమలో ఏముండాలి? తెలివి, సకల విధములైన అనుభవ జ్ఞానం ఉండాలి. లేకపోతే ప్రేమ మోసపోతాం. ప్రేమలో ఏముండాలి? తెలివి ఉండాలి. తర్వాత ఏముండాలి? సకల విధములైన అనుభవ జ్ఞానం ఉండాలి. మనం ఎదుగుతున్న కొద్దీ, నడుస్తున్న కొద్దీ ప్రేమలో ఎదిగిపోతున్నాము అనుకుంటే, మన ప్రేమలో ఉంటే ఏమవుతారు? అందరూ కూడా మనల్ని మోసం చేసేస్తారు. చాలామంది మనలను నన్ను ఎవరు వేయలేరండి, ఎందుకంటే నీకు ప్రేమ లేదు కనుక నిన్ను ఎవరు వేయలేరు. ప్రేమ ఉంటే వేస్తారు బుట్టలో. ఏమవుతారు? మీరు అనుకోవచ్చు, నన్ను ఎవరు బుట్టలో వేయలేరండి, నేను చాలా తెలివైన వాళ్ళు అనుకోండి. అసలు విషయం ఏంటి? నీకు ప్రేమ లేదు. ప్రేమ లేదు కనుక ఎవరు నిన్ను ఏం చేయలేరు. నీ పక్కన ఎవరు ఏమైపోతారో నీకు పట్టించుకో, నీకేముంది ప్రేమ. కొంతమంది చూడండి రోడ్ల మీద అలాగా ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనం అసలు కరిగిపోతాం అనమాట. ఒక రైల్వే స్టేషన్ గ్రౌండ్ దగ్గర మేము ఇప్పుడు ఒక వ్యక్తిని చూశాను అనమాట. చక్కగా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. వాటర్ బాటిల్ పడిపోయింది, బుక్స్ పడిపోయి ఉన్నాయి. ఇలా 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 అంటున్నాడు. గబ వెళ్ళి నీళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి భోంచేయి బాబు, వచ్చేయి బాబు అంటే, అయ్యా వందనాలండి అన్నాడు. వచ్చేసాం అయిపోయింది. మరలా 2-3 నెలలకి సేమ్ ప్లేస్ మారింది అంతే. అయితే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే, ఆ పడిపోయిన బుక్స్ మీద రాయి పెట్టుంది. పడిపోయిన బుక్స్ మీద ఏముంది? రాయి పెట్టుంది. వాటర్ బాటిల్ కూడా చక్కగా పెట్టుంది. ఇప్పుడు నిజంగా పడిపోతే ఏమవ్వాలి? అవన్నీ చల్లా చెదరైవ్వాలి. ఇప్పుడు ప్రేమ ఏమైంది? ప్రేమలో ఏమొచ్చింది? తెలివి వచ్చింది, అనుభవ జ్ఞానం వచ్చింది. మొదటిసారి ఏమైంది? ప్రేమతో మోసగించబడ్డాం, ఆదరించాం. కానీ ఏమైంది? యాక్చువల్గా మమ్మల్ని మోసం చేశాడు. మా ప్రేమను ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు ప్రేమలో ఏమొచ్చింది? ప్రేమ ఉంది ఇప్పటికీ, కానీ ఏమొచ్చింది? తెలివి వచ్చింది, అనుభవ జ్ఞానం వచ్చింది. అందుకే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానం రావాలి. అంతకంతకు మళ్ళీ ప్రేమ వర్ధిల్లాలి. ఇది వచ్చిన వెంటనే మనం ప్రేమ పోయింది అనుకోండి, మళ్ళీ ఇదంతా వ్యర్థమే. అంతకంతకు ప్రేమలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. దాంట్లో ఏముండాలి? తెలివి ఉండాలి, అనుభవ జ్ఞానము ఉండాలి. అలాగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో కూడా ఏమవ్వాలట? ఎదగాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏమవ్వాలి? ఎదుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభువు క్రైస్తవ జీవితాన్ని చెట్టుతో పోల్చాడు. ఎందుకు చెప్పండి? చెట్టు అది బతికినంత కాలం ఏమవుతుంది? ఎదుగుతూనే ఉంటుంది. హైట్ ఎదగడం మనకు కనిపించకపోవచ్చు, కానీ అది ఎదుగుతూనే ఉంటుంది. ఎందుకు? అది ఫలిస్తూనే ఉంటుంది. కనుక మన జీవితాల్లో ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం ఏమవుతుండాలి? ఎదుగుతూనే ఉండాలి. మధ్యలో ఆగిపోవడం అనేది ఉండకూడదు. మధ్యలో ఆగిపోయిందంటే అర్థం ఏంటి చెప్పండి? చెట్టుకి ఎదగట్లేదు అంటే ఏమవుద్ది? ఎండిపోతూ ఉంటుంది. ఎండిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఇంకది ఇంకెదగదు. కిందనేమవుతుంది? వేర్లు ఎండిపోతుంది. తర్వాత మనం వెంటనే ఏమీ అనిపించదు. తర్వాత ఏమవుద్ది? ఇలా తోస్తే
చిన్న గాలి వస్తే పడిపోద్ది. ఎదగకపోతే ఏమవుద్దంటే ఎండిపోతున్నాం అని అర్థం అనమాట. ఎండిపోతుంటే తర్వాత ఏదో ఒక టైంలో మనం ఏమవుతాం, పడిపోతాం. ఇలా తోస్తేనే పడిపోతాం. మనం బాగానే ఉన్నాం, స్ట్రాంగ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతాయి, తప్పని గాలికి పడిపోతాయి. కనుక మనం ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉండాలి. ఎదుగుదాము అని చెప్తూ, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి. జాగ్రత్తగా వినండి. ప్రతి అవయవము ఏమవుతుందట, తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏం చేయాలి, పని చేయాలి. ప్రతి అవయవము కూడా ఏం చేయాలి, పని చేయాలి. ఎక్కడ? ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా అందరూ పని చేస్తే ఎలాగుంటుంది చెప్పండి. సాధారణంగా స్త్రీలు ఒక్కరే ఇంట్లో ఏం చేస్తారు, పని చేస్తారు. మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తారు, ఎక్కడ 8 అయిపోగానే ఎక్కడ కూర్చుండిపోతారు, డైనింగ్ టేబుల్ ఉందనుకోండి, డైనింగ్ టేబుల్ కూర్చుండిపోయి రెడీయా అంటుంటారు. అలాగే మధ్యాహ్నం భోజనం ఉంటాయి, ఇంకొకటి మగవాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రెడీయా అంటారు. పోనీ అయిపోయిన తర్వాత ప్లేట్లు ఏం తీసి సింక్లో వేస్తారా, అది కూడా స్త్రీలే చేయాలి. ఇప్పుడు ఇలా ఊహించుకోండి, ఇప్పుడు ఒకళ్ళు వండారు, ఒకళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు, ఒకళ్ళు వడ్డించారు, ఇవన్నీ చేస్తే ఎలాగుంటుంది, ఒక్కొక్కరు అలా చేస్తే ఎలాగుంటుంది. సంఘములో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటున్నాడు దేవుడు, పని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి. పోయిన వారం కూడా చెప్పుకున్నాం, పని చేయకపోతే ఏమన్నాడు, వారు సోమరువైనా చెడ్డ దాసుడా అన్నాడు. ఇంకేమన్నాడు, పనికి మాలిన చెడ్డ దాసుడా అని కూడా అన్నాడు. ఎక్కడేమన్నాడు వాళ్ళని, పరలోకంకి వెళ్ళండి అన్నాడా, వెలుపటి చీకటిలోనికి తీసుకెళ్ళి పడేయండి అన్నాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును అన్నది. కనుక మనము ప్రతి అవయవం కూడా ఏం చేయాలట, తన పరిమాణం చొప్పున. అంటే అర్థం ఏంటి, మీకు ఇవ్వబడిన సామర్థ్యం చొప్పున ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, పని చేయాలి. ఇంట్లో మనం ఎలా పని చేస్తామో సంఘములో కూడా ఏం చేయాలి, పని చేయాలి. సంఘములో ఏం చేయాలి, పని చేయాలి. నేను రక్షించబడిన తర్వాత సంఘంలో యవనస్తులమే, పెద్దోడినే, 20, 21, 22, 23. పెళ్ళి అయిన తర్వాత కూడా నేను కానుకలు పెట్టేవాడిని. పెళ్ళి అయిన తర్వాత కూడా సంఘంలో ఏం చేసేవాడిని, కానుకలు పెట్టేవాడిని. నేను వెళ్ళి కానుకలు తీసుకునేవాడిని అలా అందరి మధ్యలోకి వెళ్ళి. మీటింగ్ అయింది అనుకోండి, బోల్డ్ పని చేసేవాడిని. మా చర్చలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవారు కనుక బోల్డ్ పని చేసేవాడిని. ముందు రోజే వెళ్ళిపోయి ఆ టెంట్లు వేయడం, ఆ స్టేజ్ వేయడం, అవన్నీ కుర్చీలు వేయడమే కాదు, కుర్చీలు మరలా ఎలా ఉంటాయంటే చాలా డస్ట్గా ఉంటాయి, తొడవడం. పాటల పుస్తకాలు అమ్మేవాడిని తెలుసా నేను, పాటల పుస్తకాలు అప్పట్లో. ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, ఎందుకంటే అది డబ్బులు పెడితే ఇంకా అసలు రారని తెలుసు కనుక. కుర్చీలు 5 రూపాయలు, కుర్చీలో కూర్చోాలంటే 5 రూపాయలు టికెట్ కొనాలి. నేను ఆ టికెట్లు అమ్మేవాడిని. ఇప్పుడు అన్నీ ఫ్రీ, అన్నీ ఖాళీ అయ్యాయి. అన్నీ ఫ్రీ పెట్టిన అన్నీ ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే మనుషుల ఆసక్తి పోయింది. అప్పుడు టికెట్ కొనుక్కొని, చైర్ టికెట్ కొనుక్కొని వచ్చేవారు. టికెట్లు అయిపోయేవి, చైర్స్ ఇంక లేవంటే అలా చూసి బయట ఎక్కడో కిందనెక్కడో కూర్చోవలసి వచ్చేది. కనుక టికెట్లు అయిపోతాయేమో అని చెప్పి చాలా బేగా వచ్చి ఏం చేసేవారు, దినకరన్ గారి మీటింగ్కి, మనోహర్ గారి మీటింగ్కి, ఆ మీటింగ్స్లో నేను చైర్స్ టికెట్స్ అమ్మేవాడిని. తర్వాత కాన్ఫరెన్సెస్కి, సెమినార్కి రిజిస్ట్రేషన్ ఉండేది. ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఉండి రిజిస్ట్రేషన్ చేయించేవాడిని. ఇవన్నీ కూడా ఎందుకు చేశాము అంటే, నాకెవరు చెప్పలే. ప్రతి అవయవం ఏం చేయాలి, పని చేయాలి. ప్రతి అవయవం కూడా ఏం చేయాలి, సంఘంలో పని చేయాలి. పని చేస్తేనే మనకిచ్చిన పరిమాణం చొప్పున ఏం చేయాలి, తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు. సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందుతుందంటే ప్రతి అవయవం ఏం చేయాలి, పని చేయాలి. కనుక సంఘంలో అందరికీ కూడా వారికి ఇవ్వబడినటువంటి కృపావరము చొప్పున వాళ్ళు పని చేయాలి. వాళ్ళు ఏం చేయాలి, పని చేయాలి. అందుకే మనకు ఇవ్వబడినటువంటి వరములు ఏంటో గమనిస్తూ
నేనేం చేస్తాను, ప్రతి ఒక్కరికి కూడా అందుకే అవకాశం ఇస్తుంటాను, మాటలు పాడడానికైనా వాక్యం చెప్పడానికైనా. కనుక వాళ్ళకి ఏం చేయాలి, అవకాశములు ఇవ్వాలి. ఎందుకు, వాళ్ళకి ఏమున్నాయి, కృపావరం ఉంది. ఆ పరిమాణం చొప్పున వాళ్ళు ఏం చేయాలి. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఈ చెయ్యిని మీరు ఒక వారం రోజులు ఇలా ఉంచుకొని కట్టేసి దాన్ని ఏం చేయకుండా చూడండి. వారం రోజుల తర్వాత ఈ చెయ్యి ఏమవుతుంది తెలుసా? మీకు ఒకసారి ఫ్రాక్చర్ అయిన తర్వాత చాలామంది చేతులు అలా ఉంచుకోవాల్సి వస్తుంది. ఆ కట్టు తీసిన చెయ్యి ఏమవుతుంది, తర్వాత సాగదు. అందుకే డాక్టర్లు ఏమంటారంటే ఏదో ఒకటి చేస్తూ ఉండండి, ఇలాగ అంటూ ఉండండి, లేకపోతే ఏమవుతుంది తర్వాత చెయ్య అలాగా ఉండిపోతాయి. అందుకే చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళు కొంచెం 45 ఇంకా 50 దగ్గరికి వచ్చేసరికి మీరు నడవట్లేదు అనుకోండి, మీరు ఏమీ నడవకుండా అలాగే కూర్చుంటున్నారు అనుకోండి, ఒకసారి నడవమంటే ఎలా నడుస్తారు? సడన్గా ఎవరో వచ్చారు, ఇప్పుడు నడవమంటే ఎలా నడుస్తారు? అలా ఇలా వెళ్తుంటాం. అదే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ నడుస్తున్నాం అనుకోండి, మన కాళ్ళన్నీ ఎలా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. ఎక్కువ కాలము మనం ఏదైనా వాడకపోతే అదేమవుతుంది, పట్టేసినట్టు అయిపోద్ది. కానీ ప్రతి అవయవము కూడా సంఘములో ఏమవ్వాలి, పని చేయాలి. క్లియర్గా ఉంది బైబిల్లో. ప్రతి అవయవము కూడా ఏం చేయాలి, పని చేయాలి. పని చేస్తేనే తన పరిమాణం చొప్పున పని చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, అభివృద్ధి పొందుతుంది. విచారకరమైన విషయం ఏంటంటే సంఘములో ఎక్కువ మంది ఏం చేయరు, పని చేయరు. అసలు ఏం పని చేయాలో కూడా తెలియదు. కనుక మీకున్న సామర్థ్యాన్ని బట్టి మనము ఏదో ఒక పని చేయడానికి ఏం చేయాలి. పరలోకంకి వెళ్ళిన తర్వాత మా ఇల్లు అంతా నీట్గా ఉంచుకున్నానంటే మనకి ఎవరు బహుమతి, ఎవరు? సంఘము విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని సంఘం విషయంలో మనం ఏం చేసినా బహుమతి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? సంఘం ఎవరు? దేవుని యొక్క శరీరము. ఆ శరీరమునకు మనం ఏం చేసామో దానికే మనకేమవుతుంది, బహుమతి. సంఘం విషయంలో మనం ఏం చేసామో దానికే బహుమతి వస్తుంది. కనుక మనం అలాగా అటువంటి యాటిట్యూడ్ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు చెప్తాడు. మనకు అసలు యాటిట్యూడే లేదనుకోండి, రెక్లెస్గా ఉన్న వాళ్ళకి ఎవరైనా ఏం చెప్తారా? పరిశుద్ధాత్ముడు కూడా ఏం చెప్పడు. బాధ్యత లేని వాళ్ళకి మనం ఏం చెప్తామా? చెప్పం. చెప్పినా వాళ్ళు ఏం చేయరు. బాధ్యత కలిగిన వాళ్ళకి పరిశుద్ధాత్ముడు చెప్తాడు. హల్లెలూయా. దావీదుకి చాలా బాధ్యత. దావీదుకి ఏంటి బాధ్యత? అంత ఎత్తుకి ఎదకముందే దావీదులో ఒక బాధ్యత ఉంటుంది. చెప్పండి ఏంటో, మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం అనుకుంటాను, 16వ అధ్యాయం. క్షమించండి, 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెషయి ఆగండి, ఏం చేసినట్టు ఇక్కడ దావీదు ఏం చేసేవాడు? గొర్రెలను కాచుకునేవాడు. ఇప్పుడు తండ్రి ఒక పని చెప్పాడు. తండ్రి వెళ్ళి మీ అన్నయ్యలు ఎలాగున్నారో చూసిరా, యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి జున్నుగడ్డలు రాజుకి ఇవన్నీ ఇచ్చేసిరా అన్నారు. బాదం పిస్తా వాళ్ళేదో అక్కడేదో చేస్తున్నారు కావాలా, యుద్ధం చేసేస్తున్నారు కావాలా, వాళ్ళు పారిపోతున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. వాళ్ళకి మళ్ళీ అన్నీ ఏం చేయమంటున్నాడు? జున్నుగడ్డలు, బాదములు, పిస్తాలు అన్నీ కూడా పంపిస్తున్నాడు, రొట్టెలు అన్నీ పంపిస్తుంటే ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు ఉదయాన్ని లేచి ఇప్పుడు గొర్రెల సంగతి ఎవరికి అప్పచెప్పియాలా?
అయితే నాన్న ఆ గొర్రెల సంగతి నువ్వు చూసుకో అనాలి. ఏం చేస్తున్నాడు? ఉదయం లేచి ఒక కాపరికి ఏం చేశాడట? గొర్రెలను అప్పగిచ్చాడంట. దేవుడు మనలను చూడనుకుంటాం, ప్రతి దాన్ని చూస్తాడు. ప్రతి రెస్పాన్సిబిలిటీ, హౌ వీఆర్ రెస్పాన్సిబుల్ అనేది ప్రతి విషయం చూస్తాడు. దావీదు అది చూశాడు. 22:3 చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. తరువాత దావీదు తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి దావీదుకి ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు? పైన అన్నయ్యలు ఉన్నారు కదా. మరి ఇప్పుడు తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి? పెద్దవాళ్ళు చూసుకుంటారా, చివరోడు చూసుకుంటారా? సరే, మరి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఇక్కడ? వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. తరువాత దావీదు అక్కడి నుంచి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయలేదు నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరికి అప్పచెప్పిస్తున్నాడు? మోయాబు రాజుకి అప్పగిస్తున్నాడు. చిన్నోడు కానీ అప్పటికే దావీదు ఏమవుతున్నాడు? సౌలు చేత తరం పడుతున్నాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతను ఏం చేశాడు? ఇంత గొర్రెలను అప్పగించాడు. ఇప్పుడు ఏం చేశాడు? తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నాడు? అప్పగించి నేను వచ్చేంత, నాకు ఏమైంది తెలుసుకునేంత వరకు కూడా నా తల్లిదండ్రులు నువ్వు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళకి ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఈజ్ సో రెస్పాన్సిబుల్ పర్సన్. దేవుడు పెద్ద పనిని దేవుడు రాజుగా చేయక మునుపు దావీదులో ఏం చూస్తున్నాడు? మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడట? చాలా ఎక్కువైన వాటి మీద నియమిస్తాడు. నాకేం పని, మా అన్నయ్యలు చూసుకుంటారు కదా. నాకేం పని, మా అన్నయ్యలు చూసుకుంటారు కదా. ఇవేమీ అనట్లేదు. ఏం చేస్తున్నాడు? తన బాధ్యత తీసుకుంటున్నాడు. ఇంకొక వచనం చెప్పి నేను ముగిస్తాను చూడండి. 25వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు మృతి నొందగా ఏంటి? సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి ఏం చేస్తున్నాడట? మీకు విషయం చెప్పనా? అసలు యాక్చువల్గా ఆ దావీదు ఆ సమాధి చేసే సమయానికి ఎవరు ఉండాలి? సౌలు ఉండాలి. ఎందుకు? ఫస్ట్ ఎవరిని రాజుగా అభిషేకించాడు? సమూయేలు సౌలుని అభిషేకించాడు. సౌలు వచ్చి ఏం చేయాలి? ఆ సమాధి కార్యక్రమం అంతా చూసుకోవాలి. ఇక్కడ ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఆ కార్యక్రమం అయిన తర్వాత మరలా అరణ్యానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇది ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. మనం ఈ యాంగిల్లో దావీదుని ఎప్పుడు చూసి ఉండరు. దావీదు పాటలు పాడేవాడు, దావీదు యుద్ధం చేశాడు, గొలియాతుని చంపాడు, తర్వాత రాజు అయ్యాడు. ఆ యాంగిల్లోనే చూసుంటారు. దావీదులో ఇంకొక యాంగిల్ మనం చూస్తున్నాం, ఇంకొక కోణంలో చూస్తున్నాం. గొర్రెలను అప్పగించాడు, తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. తర్వాత ఆత్మీయ తండ్రి ఎవరు? సమూయేలు దావీదుని కూడా అభిషేకించాడు కదా. తన చనిపోయే సమయానికి సమాధి దగ్గరికి కూడా వెళ్ళి మరలా అక్కడి నుంచి మరలా పారిపోయాడు. ఎందుకంటే సౌలు వస్తే తను తరుగుతున్నాడు కదా అని చెప్పి. కనుక మనకి ఈ సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో మన పని, మన బాధ్యత మనము నిర్వహిస్తే దేవుడు గొప్ప వాటి మీద మనలను ఉంచుతాడు. గొప్ప పనిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. గొప్పగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. లేకపోతే ఏం చేస్తాం మనం? వాడుకోవడం ఏమవుతుంది? మన అంట్లు మనం తోముకోవడం, మన బట్టలు మనం ఉతుక్కోవడం, అలసిపోవడం, చెమటలు ఎక్కిపోయింది, నీరసం అయిపోయింది. ఎందుకమ్మా నీరసం అయిపోయి అంటే బట్టలు ఉతుక్కున్నానండి, అంట్లు తోముకున్నాను, అంతే అయిపోతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో పనిచేస్తే ఏమవుతుందో తెలుసా? గొప్ప సంతోషం ఉంటుంది. గొప్ప సంతోషం ఉంటుంది. నేను ఉదయం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 2 గంటలకు బయలుదేరాను.
100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను, నేనే డ్రైవ్ చేసుకొని 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వచ్చాను. అలసిపోయాను అనుకున్నానేమో, కానీ అలసట ఉంటుంది కానీ గొప్ప సంతోషం ఉంటుంది. అలసట ఉంటుంది కానీ ఏమవుతుంది, మీరు ఊరు వెళ్ళి వచ్చారు, ఎక్కడో మీ ఇంట్లో అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో కాసేపు వీళ్ళ ఇంట్లో కాసేపు మాట్లాడుకుని ఇంటికి వచ్చారు, ఏమవుతుంది, నీరసం అయిపోయింది పాస్టర్ గారు. ఏమైపోయింది, ఊరు వెళ్ళి వచ్చి 2 రోజులు మళ్ళీ సిక్ లీవ్ 2 రోజులు, 2 రోజులు అయినా పర్లేదు, కొంతమంది వారం వేస్తారు. ఏం చేశారంటే ఏమి లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం వీళ్ళింటికి వెళ్ళాం, అక్కడ నీళ్ళు తాగాం, ఇక్కడ సోడా తాగాం, ఇక్కడేమో చేపల కూర తిన్నాం, విరోచనాలు ఇక్కడ, జలుబు అక్కడ, తర్వాత ఏంటి, ఇది తినడం వల్ల విరోచనాలు, అది తాగడం వల్ల ఏమో జలుబు, ప్రయాణం వల్ల ఏమో నీరసం. ఎంత నష్టం. అదే ప్రభు పని చేశారనుకోండి గొప్ప సంతోషం ఉంటుంది. అలసట ఉంటుంది, అలసట ఏం లేకుండా ఉండదు. ప్రభు పని చేసి అంత ప్రయాణం చేసి మేము రాత్రి రోజు 11-1 గంట అయ్యేది పడుకునేటప్పటికి. నాతో పాటు రాజ్కుమార్ కూడా వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకొని వాక్యం గురించి మళ్ళీ మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని పడుకునేసరికి 1 గంట. మళ్ళీ థర్స్డే మార్నింగ్ నేను లేచి పాస్టర్స్ ఫెలోషిప్లో గూగుల్ మీట్లో వాక్యం చెప్పాలి 5 గంటలకి. దానికి 5 గంటలకు లేగాలి కనుక 4 గంటలకే లేచిపోయి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వాక్యం చెప్పి, మరి దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అలసిపోతామంటే అలసిపోతుంది శరీరం, కానీ దేవుని పనులు ఏమవుతుంది, సంతోషం ఉన్నప్పుడు మనకున్న బలహీనతలన్నీ మనం అధిగమించేస్తాం. హల్లెలూయా. ఎవరికైనా చూడండి, సంతోషంగా ఉంటే ఏమవుతారు, బలహీనతలన్నీ కూడా ఏమవుతాయి, పోతాయి. కనుక దేవుని పనిలో ఏముంటుంది, గొప్ప సంతోషం ఉంటుంది. కనుక సంఘము దేవుని పనిలో మనం ఎలా పాలిభాగస్తులు అవ్వాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు మీకు చూపించడం చెప్తాడు. దేవుడు అలాంటి మనసునిస్తాడు. ప్రభువా, నేను కూడా ఏమవ్వాలి, నీ పని చెయ్యాలి, నేను నీ రాజ్యవ్యాప్తిలో ఏదో ఒకటి చేయాలి ప్రభు, ఏదో ఒకటి చేయాలంటే ప్రభు ఏం చేస్తాడు, చెప్తాడు. నాకెందుకులే అని మీరు అనుకుంటే దేవుడు ఏం చేయడు, ఏమీ చెప్పడు. మరి దావీదు యొక్క మిగతా అన్నదమ్ములకి దేవుడు ఎందుకు ఏమి చెప్పలేదు, దావీదు ఒక్కడికే ఆ మనసు ఉంది కనుక తల్లిదండ్రులను తీసుకొచ్చి మోయాబు రాజుకి ఏం చేశాడు, అప్పగించాడు. నేను వచ్చేంత వరకు వారిని చూసుకోండి అని గొర్రెలను అప్పగించాడు. సమూయేలు యొక్క మరణం సమయంలో సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడుండి అన్ని చూసుకొని మరలా వెళ్ళాడు. కనుక మనందరం కూడా మనలో ఎప్పుడైతే సంఘం విషయంలో, దేవుని పని విషయంలో బాధ్యత కలిగి ఉంటామో, సంఘం కూడా ఏమవుతుంది, ఇప్పుడు సంఘంలో అందరూ కూడా పనిచేస్తే సంఘము క్షేమాభివృద్ధి పొంది అభివృద్ధి పొందుతుందట. హల్లెలూయా. ఇది మనం పరిమాణం చొప్పున చేయాలి. అందరూ అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ అందరం కూడా చేయాలి. నేను 2 రోజులు మేము మీటింగ్కి వెళ్ళాం కదా, సాయంత్రం ఒక బ్రదర్ ఇమ్మాన్యుయల్ అలాగే తన భార్య రబ్య ఇద్దరు మాకు భోజనాలు వడ్డిస్తున్నారు అనమాట. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు వడ్డిస్తున్నారు. అప్పుడు పాస్టర్ అమ్మగారు, మమ్మల్ని ఇన్వైట్ చేసిన అమ్మగారు వచ్చారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అనమాట. పాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత చెప్తుంది, వీళ్ళిద్దరూ హెట్రో కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఈరోజు మీకు భోజనం పెట్టడానికి వాళ్ళు డెడికేట్ చేసుకున్నారని చెప్పి వాళ్ళిద్దరూ మాకు భోజనాలు పెట్టి అన్నీ చేసి పరిచయం చేసి మా చేత ప్రార్థన చేయించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. నిన్న మొదటి రోజు అది. నిన్న గిద్యోను, ఆమె పేరు గీతిక, కొత్తగా వివాహం అయిందట. యవ్వనస్తులు, బహుశా వాళ్ళకుంటే 22-23 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ చక్కగా వంటలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వంట చేసి తీసుకొచ్చి మా ప్రేయర్ అయిపోగానే ఇద్దరూ మా దగ్గర పరిచయం చేసి తర్వాత భోజనాలు పెట్టి అన్నీ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళి ఇవన్నీ చూస్తుంటే, అరే ఎంత చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఎంత దీవెన వారికి కలుగుతుంది. అంతేకాదు వాళ్ళకి ఎంత తృప్తి ఉంటుందో తెలుసా దేవుని పని. ఇప్పుడు అది చాలా పెద్ద మినిస్ట్రీ. మన్నా మినిస్ట్రీస్ అంటే చాలా పెద్దది, చాలా పెద్దది మినిస్ట్రీ. ఇప్పుడు వాళ్ళకి పనోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు, వాళ్ళు చేసేయచ్చు, భోజనం వాళ్ళు కూడా వండేయచ్చు. కానీ వాళ్ళందరూ ఉండగా వీళ్ళు ఏం చేశారు, సమర్పించుకొని దానికి ఏం చేశారు వాళ్ళు. చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, దానికి వాళ్ళు ఏమవుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. కనుక వాళ్ళు దేవుని పనిలో వాళ్ళకి తర్వాత రేపొద్దున పరలోక రాజ్యంలోకి వెళ్ళిన మీ పనిలో మేమేమయ్యామో, పాలువారమయ్యాము, పాలుభాగస్తులమయ్యాము. ఇది మనం వెతుక్కుంటే కనబడుతుంది. పని ఎప్పుడు కూడా ఏం చేయాలి, వెతుక్కోవాలి. పని ఎప్పుడు కూడా ఏం చేయాలి,
వెతుక్కోవాలి. దేవుని రాజ్యంలో పని కూడా ఏం చేయాలి? వెతుక్కోవాలి. ఒక ఆయన ఏం పని లేదండి అంటే పని వెతుక్కుంటే కనబడుతుంది. పని లేకపోతే లేదనుకుంటే లేదు. పని మనం ఒకసారి ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తుంది? మనకి ఏం పని, మనకు పని లేకపోయినా కొంతమంది ఏం చేస్తారు? పైవన్నీ కిందకి దించేసి, క్రిస్మస్ వస్తుంది కదా, పైవన్నీ కిందకి దించి కిందవన్నీ మళ్ళీ కడిగేసి పైన ఎట్టేసి మళ్ళీ 3 రోజులు ఏమంటారు దాన్ని, ఆ దుమ్ములన్నీ దులపడం వల్ల జలుబు. ఏం చేశారంటే దులిపానండి, దులపడం వల్ల జలుబు పట్టేసింది, నీరసమైపోయింది. ఈ పని వల్ల మీకు ఏం తృప్తి రాదు. దేవుని రాజ్యంలో పని చేయాలి. హల్లెలూయా. అది కూడా ఏం చేయాలి? వెతుక్కొని దేవుని రాజ్యంలో పని చేస్తే తృప్తి, సంపూర్ణ ఆత్మతృప్తి ఉంటుంది. అంతేకాదు సంఘమోక్షేమాభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. మనకి ఏ పని ఉందో, ఎక్కడుందో, నేను ఇది చేస్తాను, అప్పుడు నేను అన్ని వారాలు ఇది చేస్తున్నారంటే ఈ వారం నాకు ఛాన్స్ ఇవ్వండి అని అలాగ మనము ఇన్వాల్వ్ అవుతూ ఏమవ్వాలి? మేము పోస్టర్స్ అంటించేవాళ్ళు. మీటింగ్స్కి ఏం చేసేవాళ్ళు? ఆల్రెడీ ఉండేవాళ్ళు. నేను ఎంఏ పాల్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అంకుల్ నేను ఈ సంవత్సరం మేము అంటిస్తామని చెప్పి. అవన్నీ తీసి ఇంట్లో దుంపపిండి ఏదో దాన్ని తీసుకొచ్చి దాన్ని ఉడకబెట్టి అదంతా ముద్దలా చేసి ఆ ముద్ద తీసుకెళ్ళి ఆ మీటింగ్స్కి పోస్టర్స్ అంటించేవాళ్ళు. పోస్టర్స్ అంటించాం. అది పెద్ద పొరపాటు చేస్తాను అంటించేటప్పుడు. మొత్తం ఓన్లీ విమల్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద అంటించాం. మాకు తెలియక రోడ్ల మీద పెద్ద పెద్ద వారు పెడతారు కదా, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు, మాకు తెలీదు. ఫస్ట్ టైం కదా, మొత్తం వాటికి అన్నీ అంటించాం. బాగుంది ఇది చక్కగా చెప్పి వాటి మీద వెళ్ళి చక్కగా ఆ బోర్డు ఉంటే బోర్డుల మీద అంటించాం. మరుసటి రోజు ఫోన్లు వెళ్ళిపోయాట ఆఫీస్కి. ఎందుకంటే కింద ఫోన్ నెంబర్లు ఇస్తారు కదా. ఎవడండి మా బోర్డుల మీద తీసుకొచ్చి మా అడ్వర్టైజ్మెంట్ మేము ఆర్డర్ చేసుకుంటారు. అది నెలకి ఇంత డబ్బులు ఇచ్చి అది ఆర్డర్ చేసుకుంటారు. శుభ్రంగా ఇస్తే తర్వాత పాపం పంపించి క్లీనింగ్లు అవి చేయించుకున్నారు. అంటే తెలియక చేస్తామండి చెప్తున్నా. కానీ దేవుని పని చేయడం రాత్రి 1 గంట 2, 3 గంటల వరకు కూడా అన్ని చోట్లకు తిరిగి ఆ పోస్టర్స్ అంటించడం చేసేవారు. ఇలా చేయడం బట్టి తృప్తి, అంతేకాదు దేవుని రాజ్యంలో పరలోకంకి వెళ్ళినప్పుడు ఏం చేసాం, ఎంత ఉంది, ఇవన్నీ లెక్క పెట్టరు. దేవుని రాజ్యం కొరకు దేవుని పనిలో మనం ఏం చేసామో దానికి బహుమతి వస్తుంది. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ వీక్ తర్వాత విషయాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మరొకసారి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ లేఖనాలను మేము లోతుగా ధ్యానిస్తున్నప్పుడు ప్రభా ఎన్నో విషయాలు మేము నేర్చుకోగలుగుతున్నాం. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణత మేము పొందేంత వరకు ప్రభా నాయన మీరు అపోస్తులను, అలాగే తండ్రి ప్రభా నాయన ప్రవక్తలను, దేవా సువార్థికులను, అలాగే తండ్రి కాపరులను, ఉపదేశకులను మీరు మాకు అనుగ్రహించారు. వారందరి పరిచర్య ద్వారా మేము సంపూర్ణతలోనికి వస్తామని ప్రభా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె మేము ఎదగాలి. అలాగే నువ్వు మాకు అనుగ్రహించిన సామర్థ్యం చొప్పున ప్రతి అవయవము కూడా తన పరిమాణముతో పనిచేయాలని ప్రభా మీరు సెలవిచ్చారు. ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా పనిచేయాలని కోరుతున్నాను. అలాగే తండ్రి ప్రభా విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను మా అందరికీ ఏకత్వము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లేఖనాలు నేర్చుకునే కృప మాకు ఇచ్చారు. నన్ను నేర్చుకునే బిడ్డలందరూ హృదయాల్లో కూడా వాక్యమును ఆయన నిలిపి ఉంచి నీ కొరకు పనిచేసేవారుగా, నీ కొరకు బ్రతికేవారుగా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ సంపూర్ణతలోనికి ప్రతి ఒక్కరు వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.